ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ అక్టోబర్ 10, 2024. వారం గురువారం. తిథి సప్తమి మధ్యాహ్నం 12:32 వరకు. నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 5:41 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:01 నుండి 4:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:43 వరకు మరియు మధ్యాహ్నం 2:39 నుండి 3:26 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు మరియు సాయంత్రం 6:45 నుండి 7:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మేధస్సుకు పదును పెట్టి విద్యాపరంగా అభివృద్ధిని సాధిస్తారు. తాత్కాలిక అవసరాల కన్నా భవిష్యత్తుకు తత్సంబంధిత విషయ వ్యవహారాలకు ప్రాముఖ్యతనిస్తారు. మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ప్రత్యర్థులు, పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు, చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ జరగదు. వృషభ రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన ఉంది. మిథున రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. తేలికగా సాగుతాయి అనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన, నూతనమైన విషయ వ్యవహారాలు పరిగణలోనికి తీసుకోకండి. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. తులారాశి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాలకు, వివాదాలకు అయినంత దూరంగా ఉంటారు. ఆనందంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధనుస్సు రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ఆనందం కలుగుతుంది. మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. అప్పు చేయకపోవడమే పొదుపుకు తొలిమెట్టు అని దృఢ నిశ్చయానికి వస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా, నింపాదిగా వ్యవహరిస్తారు. శత్రువుల వ్యూహాలను భంగం చేస్తారు.
అసాధ్యం అనుకున్న కార్యక్రమాల్లో సైతం కొంత పురోభివృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. మీనరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.